తిరుమల ఆలయంతో పాటు 7 కొండలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలుగా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక వర్గాలు కేంద్రానికి వినతులు పంపుతున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన దుర్ఘటన తర్వాత మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి భక్తుల నుంచి నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దానికి తోడు అత్యవసరంగా యాంటీ డ్రోన్ సాంకేతికతను అమలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల క్షేత్రం. అలాంటి క్షేత్రంలో మరింత కఠినంగా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ విద్రోహ శక్తులు చెలరేగిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక లోపాన్ని వెతుక్కొని సంఘ విద్రోహ శక్తులు చెలరేగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి హిందువు తన జీవితంలో ఒకసారైనా శ్రీనివాసుని దర్శించుకోవాలని అనుకుంటారు. కొండపై హిందూ ప్రాశస్త్యతను పవిత్రతను దెబ్బతీయాలని కూడా హిందూ వ్యతిరేక శక్తులు అన్య మతస్థులు పాల్పడుతున్న అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తిరుమల కొండపై భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో తిరుమలలో భద్రతా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఎక్కువగా డ్రోన్స్ యుద్ధగతిని నిర్దేశిస్తున్నాయి. ఆ సాంకేతికతతో ఉగ్రవాదులు డ్రోన్స్ ను ఉపయోగించే పరిస్థితి కొట్టిపారేయలేమంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ ఎగరకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో తరచుగా డ్రోన్స్ తో కొంతమంది యూట్యూబర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో పూర్తి స్థాయిలో డ్రోన్స్ ఎగరవేయకుండా ఉండే టెక్నాలజీని వాడుకోవాలంటున్నారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా టీటీడీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరుపుతోంది. గత పాలకులు సైతం యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తామని పలుమార్లు చెప్పినప్పటికీ ఆచరణలో పట్టించుకోలేదు. మరి ప్రస్తుత టీటీడీ పాలకవర్గం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. రేణిగుంట విమానాశ్రయం అతి దగ్గరగా ఉండటం వల్ల తిరుమల మీదుగా విమానాలు ఎగరక తప్పదని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. అయితే అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం హాస్టల్ భవనంపై పడటంతో భవనం శిథిలం కావడంతో పాటు ప్రయాణికులు మెడికోలు కూడా చనిపోయారు. ఇలాంటిది తిరుమల విషయంలో ఊహించుకోవడానికి కూడా భక్తజనం భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటింపచేయాలని భక్తులు హిందూ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ మధ్య తరచుగా విమానాలు ఆలయం మీదుగా దూసుకుపోతున్నాయి. ఒక్కో రోజైతే ఏకంగా 10 విమానాలు కూడా ఆలయం మీదుగా వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సి ఉందంటున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటింపచేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలకు శ్రీకాళహస్తి, కడప, చంద్రగిరి దిక్కుల్లో హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయని, వాటిలో చంద్రగిరి హోల్డింగ్ పాయింట్ ను రద్దు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఈ విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.